ప్రైవేటు మెడికల్ కాలేజీలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశాం. ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటిని కూడా కాదని చెప్పే మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడీ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు, మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన, ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే, లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలలు అవి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలీదా చంద్రబాబు గారు? ఏ కేటగిరీ, మళ్ళీ బి కేటగిరీకి వేరే ఫీజు లక్షల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకు అసలు ఏది ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు. మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ ఉండే అవకాశం కూడా లేదు. అది ఒక బ్లాక్ హోల్. అక్కడికి పోతే ఏ రాజ్యాంగం పనిచేయదు. అక్కడ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవసరం కూడా పనిచేయవు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 47 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు, ఈవెన్ దో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్, కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది. మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పినట్టు నాకు గుర్తు. మీకు గుర్తులేదేమో, మీ యొక్క న్యాయ నిపుణుల్ని, మీ లాయర్ని పిలిపించుకొని మాట్లాడండి. మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? ఇక్కడ మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోట్లో 63 సంవత్సరాలు వాళ్ళకి కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత మళ్ళీ బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు? పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు. 50% వరకు పూర్తి అయినా, కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరు రకరకాల వేలాల్లో
మీ వాళ్ళే పాల్గొని మీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి మీ వాళ్ళకే కట్టబెడతా ఉందో, అదేవిధంగా రేపొద్దున ఇంత విలువైన భూముల్ని, ఇంత విలువైన కళాశాలల్ని మీ వాళ్ళకే కట్టుబెట్టే ఒక దొంగచాటు ప్రక్రియ తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తూ ఉన్నాం.